అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేల మీద ప్రజలు దాడి చేయడం కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. చూస్తే ఇటీవల ఒక 4-5 నెలల క్రితం కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఆయన మీద సొంత పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే వెంబడించి కొట్టినట్టుగా మనం చూసిన కొన్ని సందర్భాలు కూడా చూసాం. సో ఇప్పుడు సేమ్ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉండేటువంటి ఒక కాలనీలో, జగనన్న కాలనీకి సంబంధించి అక్కడికి కూటమి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళారు. సో ఆ విషయం గురించి అక్కడ జగనన్న కాలనీకి సంబంధించి వసతులు కల్పించాలంటూ తనతో మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళారే కానీ అక్కడ ప్రజలు ఒక్కసారిగా ఆయన్ని గట్టిగా ప్రశ్నించారు. సో దానికి ఆయన రియాక్షన్ డిఫరెంట్గా ఉంది. వీడియోలు మనం చూసింటాం, ఈ పాటికి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ వీడియో, ఆ క్లిప్పింగ్. వాళ్ళ మీద కోప్పట్టడం, మేము పెట్టేమో ఇస్తే ఇస్తాంలే అన్నట్టుగా మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే మొత్తం మీద ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి చూస్తే ఆయన కొంచెం క్రాక్గా మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది. కానీ గతంలో కూడా అలానే మాట్లాడాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే వసంత కృష్ణప్రసాద్ గారు జనరల్గా వైసీపీలో, అంటే ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి అనమాట. సో ఆయన అంత హార్ష్గా ఎప్పుడు మాట్లాడిన పరిస్థితులు అయితే లేవు. కానీ మరి ఎందుకో ఆ సందర్భాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఆయనకి ఏ ఇబ్బంది కలిగిందో తెలియదు, కానీ ఆయన గట్టిగా మాట్లాడారు. ఆ కాలనీ వాసులు అందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆయన పైకి వచ్చేసారు. అంటే దాడి ఏం చేయలేదు, కానీ అందరూ ఒక్కసారిగా వచ్చేసరికి ఉన్నటువంటి సెక్యూరిటీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ భయం అనేది ఆటోమేటిక్ కలిగింది. అంటే ఎంత ఎక్కువ మంది ఉంటే ఎవరికైనా భయం కలుగుతుంది కదా. సో ఏమన్నా ఇబ్బంది పడతా అంటే అవన్నీ జగనన్న కాలనీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ కాలనీకి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఆ కాలనీస్కి సంబంధించి ఆ రోజుల్లో డెవలప్ అయినటువంటి ఉన్నటువంటి కాలనీలకి అయితే ప్రాబ్లం లేదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేసేటువంటి పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ఆ రోడ్లన్నీ చెట్లు మొలిచిపోవటం, పవర్ లైన్స్ కరెంటు కూడా ఏం బిగించకపోవటం, మంచి వాటర్ సిస్టమ్ కానీ ఏమీ లేదు. అంటే ఎక్కువ కాలనీలకు లేవు. అవన్నీ కూడా కూటమిలో భాగంగా ఇప్పుడు అది చేస్తే కూటమి వాళ్ళకి పేరు వస్తుందన్న ఒక ఆలోచన అనేది ప్రస్తుత గవర్నమెంట్కి ఉంది. సో అందువల్ల వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, ఏమీ చేయలేదు. అందుకని అక్కడ ప్రజలు వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే గారిని గట్టిగా నిలదీశారు. సో ఆయన తట్టుకోలేక వాళ్ళ మీద రియాక్ట్ అయ్యారు, కోప్పడ్డారు. దానికి ఆ జగనన్న కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ మూకుమ్మడిగా వచ్చేసి, అంటే దాడి అని చెప్పలేదు కానీ ఆయన మీదకి ఒకసారి తిరగబడ్డట్టుగా మాట్లాడారు. సో అక్కడి నుంచి ఆయన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ బట్టి చూస్తే కూటమి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రజలతోటి మమేకం కాలేకపోతున్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇంకా అక్కడ మనం చూస్తే కొంతమంది కొన్ని పథకాల గురించి, కొన్ని విషయాల గురించి అడిగితే ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే కూటమి ఇచ్చినటువంటి హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. అదే జగనన్న కాలనీ ఇచ్చిందంటే ఆ కాలనీ ఎవరు ఇచ్చినా కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా. రేపు ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఆ కాలనీలకు ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి అంటే గవర్నమెంటే చేయాలి. ఇప్పుడైనా గవర్నమెంటే చేయాలి. కానీ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? ఇది కూటమి ప్రభుత్వం కనుక, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కనుక దాన్ని చెట్లు మొలిచే విధంగా చేయాలి. దాన్ని పట్టించుకోకూడదు. ఆ కాలనీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండాలి. సో ఇది కూటమి నేతల పరిస్థితి. కూటమి ఇప్పటికీ పథకాలకు సంబంధించి ఇంకా కొన్ని పథకాలు పెండింగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు మొత్తం సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో 99% పథకాలను అమలు చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రజలు కూడా దానికి ఎంతో కొంత యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడు కూటమి 2 ఏళ్ళు దాటిపోతున్నా, 2.5 సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో కాదు కదా, సగం కూడా కూటమిలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేకపోయింది. సో ఆ విషయం గురించి అక్కడ కొంతమంది చర్చించారు. దాన్ని ఆయన జీర్ణించుకోలేక వాళ్ళ మీద కోప్పడి తిరగబడ్డట్టు మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే సమయంలో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మూకుమ్మడిగా రావడంతో ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, కొడతారేమో, ఎనికిడితి పడతారేమో అని చెప్పేసి ఆయన చిన్నగా జారుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్కి వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ
అంటే జగనన్న కాలనీలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఎక్కువ భాగం వైసీపీకి అంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టే అర్థమవుతూ ఉంది. సో అలాంటి సమయాల్లో ఈయన అక్కడికి వెళ్ళటం, వాళ్ళు గట్టిగా మాట్లాడటం ఆయనకు కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం మీద కూటమి ఎమ్మెల్యేకి క్రౌంటే దాడి చేసే పరిస్థితులు అయితే కనిపించాయి అనమాట. సో అక్కడ పరిస్థితులు అయితే అవే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం కూటమి ఇలాంటి విషయాల్లో విఫలమైంది. కూటమి హామీలు నెరవేర్చకపోవడం వల్ల అంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్కి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేస్కి, ప్రజాప్రతినిధులకి ఈ హామీలు నెరవేర్చకపోవడం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. సో దీనివల్ల కూటమికి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉంది. సో ఒకసారి ఇట్లాంటి రెక్టిఫై కాకుండా చూసుకుంటే మాత్రం కూటమికి మంచి భవిష్యత్తు ఉండిద్దని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.